మతాల నుంచి కానీ దీన్ని ఏమంటాం ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా! ఆ పట్టుకున్నదంతా కూడా వదిలేసింది. ఎప్పుడైతే అన్నీ వదిలేసి ఇది కూర్చుందో, తనతో తానుందో, ఆ సమస్త ఆవిష్కార ప్రక్రియే మతం అంటే. ఇప్పుడు మనకున్న మతాలు కాదు. ఇలా ఇది మతం అంటే. ఇప్పుడు చెప్పుకునే మతాలు మనం నమ్ముతున్న మతాలు కాదవి. మీరు క్రైస్తవులా, లేకపోతే బౌద్ధులా, లేకపోతే ముసల్మానులా, హిందువా అన్నదానికి దీనికి ఏ సంబంధం లేదు. అంటే అందుకే కదా మతాతీత, భావాతీత చూసారా అన్నిటికి అతీతం అని చెప్పారు కదా! ఇప్పుడు ఈ తెలివి ఎప్పుడైతే వచ్చింది, ఈ చూపు ఎప్పుడైతే వచ్చిందో వీటన్నిటిని ఈ భారాన్ని అంతటిని వదిలిచేసుకుంది. దీనికి ఎక్కడ భయం లేదు. ఆ తెలివుంది. ఆ తెలివితో వాటికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు అని అది తెలుసుకుంది. ఏ ప్రాముఖ్యత లేదు. ఒకవేళ నేను వాటిని పట్టు కూర్చుంటే అదే ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి ఆటంకం అవుతుందని దానికి తెలుస్తుందనమాట. ఎప్పుడైతే దానినది ఆవిష్కరించుకునే ఆ మనసు వీటన్నిటిని పూర్తిగా వదిలేస్తున్నాను. ఇలా తెలుసుకోవటం కోసం పూర్తిగా అది ఆ మనసు ఏకాంతంగా ఉండాలన్నమాట. నిరంతర సృష్టి కోసం దాన్ని ఆహ్వానించడం కోసం ఆ స్థితికి తమ్ముడిని చూస్తే సేమ్ పెద్దనాన్నలాగా ఉన్నాడు అప్పుడు. ఆ ఏజ్ లో అలాగే ఉండేవాడు. అమ్మ రాజ్యలక్ష్మి, ఎక్కడ చూడండి అమ్మ ఇది కొంచెం రాజ్యలక్ష్మి ఒకసారి మ్యూట్ చేయరా? రాజ్యలక్ష్మి చేశారమ్మా. నిజమైనటువంటి చూడండి నిరంతరం దానికోసం చూసారా నిరంతర సృష్టి కోసం అన్నాడు ఆయన. దాన్ని ఆహ్వానించడం కోసం ఆ స్థితికి మనసు రావాలి. అంటే తన కష్టాలు తన ప్రయత్నాలు పూర్తిగా మునిగి ఉన్నంత వరకు, ఈ జ్ఞానభారంతో ఈ మనసు ఉన్నంత వరకు చూసారా దానికి అదే సమస్య అయిపోతుంది అన్నమాట. ఈ భారం ఉన్నంత వరకు కూడా ఆ పరమసత్యాన్ని అందుకోవటానికి కానీ, అర్థం చేసుకోవడానికి కానీ, ఆవిష్కరించడానికి కానీ మనసు ఎప్పటికీ స్వేచ్ఛగా ఉండలేదన్నమాట. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మనకు అడ్డం అనమాట. ఇది నేను రూపంలో ఉంటుందన్నమాట. జ్ఞానం, తెలుసుకున్న జ్ఞానం అనమాట. ఈ తెలిసిందంతా ఎప్పుడైతే వదిలిపోయిందో, ఖాళీ అయిపోయిందో చూసారా పూర్తిగా కొత్తగా ఉందన్నమాట. దానికి అట్లాంటి ఏకాంతం కావాలంటే మీతో మీరు ఉండటం అనేది ఇక్కడ ఏకాంతం అని చెప్తున్నారు. ఇక్కడ కల్పిత మతాల్ని ఎప్పుడైతే పట్టుకున్నామో దాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేసామో ఇక్కడ ఒక నిజమైనటువంటి ఆ నమ్మకాలు విశ్వాసాలు లేనటువంటి పిడివాదాలు క్రతువులు వాటితో కరడుగట్టేస్తుంది ఇప్పుడు దాకా. ఇప్పుడు అదంతా తెలిసి దానికి వాటన్నిటిని వదిలేసి యువతలకు వచ్చేస్తుంది. నిజమైన మతాత్ముడు అనమాట ఇది. ఈ మనసు ఇప్పుడు నిజమైన మతాత్మకతతో ఉందన్నమాట. మతాత్మక మనసు అంటుంది. దీని దగ్గర ఏ నమ్మకాలు లేవు, ఏ పిడివాదాలు లేవు, ఏ విమర్శ లేదు. ఇది ఇంక ఏ క్రతువులు చేయదు. అదంతా ఒక భారం అయిపోయిందనమాట. పరతత్వాన్ని తెలుసుకోవటానికి తన అఖండత్వాన్ని తెలుపుకోవటానికి ఇవే భారం అవుతున్నాయి. చూసారా మరి ఎందుకు అలా మొదలైంది మనకి అలా పెంచబడ్డం ఆ నమ్మక విశ్వాసాలతోటి? అది ఇప్పుడు ఎంత ప్రమాదం అయిపోయిందో చూడండి. ఎప్పుడైతే ఈ నిజమైన మతాత్మకతతో ఈ మనసు ఉందో ఇంక ఇది అనుభవాల్ని పోచేది. ఇది సుఖమని కానీ దుఃఖమని కానీ
దేనికి భౌతికత దేనికి ప్రాధాన్యత ఇవ్వదన్నమాట. ఏ క్షణానికి ఆ క్షణం జీవిస్తుంది ఇది. దీనిలో ఒక విప్లవం ఉంది. అంతేకాని సత్యం కాలంలో కొనసాగే విషయం కాదనమాట. ఇది పూర్తిగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బోధ సరిగ్గా మనం వినగలిగితే. ఇంకిది ప్రోగు చేసుకుంటూ, పట్టుకుని, నిల్వ ఉంచుకుంటూ ఏ అనుభవం అయినా సరే ఒక విధిగా ఇది దాచుకునే మనసు చూసారా? నవ్యనూతనంగా ఇప్పుడు ఇంక దీనికి లేదు. ఇంతవరకు ఏదో ఉంది. ఏదో పట్టుకుంది, ఏదో పోజేసుకుంది. ఆ భారంతో కృంగిపోయిందనమాట. ఆ గతాన్ని పట్టుకుని ఎటు కదలలేక అదే అడ్డమై కూర్చుందనమాట. ఏ క్షణానికి ఆ క్షణం నిత్యనూతనంగా ఉందనమాట. చూసారా? చక్కగా నిజంగా అన్నమాట. ఒక సందిగ్ధంలో లేని వాళ్ళు, తెలివి ఉన్నప్పుడు సందిగ్ధం ఉండదన్నమాట. అట్లాంటి వాళ్ళే దీని అంతటితో ఊరక ఆడుకోకుండా జీవితానికి ఒక అసాధారణమైన ప్రాధాన్యత ఇచ్చుకుంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే వెలుగైపోతున్నారు. ఇది మీకు అర్థమవుతుందా? మీకు మీరే దీపమై వెలుగుతున్నారు అన్నమాట ఇక్కడ. అంటే మీ తెలివి అలా ఉందన్నమాట. దేన్ని పట్టుకోవట్లేదు. దాన్ని అదొక అద్భుతమైన శక్తి అనమాట. అపారమైన శక్తి. దానికి పరిమితులు లేవు. అన్ని పరిమితుల్ని చూసి దాటి యువతలకు వచ్చేస్తుంది అనమాట. చూసారా? అంటే మనం ఆట ఆడుకుంటున్నాం దాంతో. గతంతో ఆడుకుంటున్నాం మనం. కాలక్షేపం చేస్తున్నాం. అలా కాలానికి బలైపోతున్నాం. ఇప్పుడు మనం వింటున్నాం కాబట్టి ఇది ఈ కాలాన్ని దాటి యువతలకు వచ్చేస్తాం. అంటే థాట్ ఇంక ఇక్కడ పని చేయట్లేదు. అప్పుడు ఎలా ఉన్నారు? ఒక అసాధారణమైనటువంటి శక్తితో మీరు ఉన్నారన్నమాట. ఎందుకని ఇక్కడ మీకు మీరే వెలుగై కూర్చున్నారు ఇక్కడ. ఎప్పుడైతే మీకు మీరే వెలుగై ఉన్నారో ఇంత అపారమైన ఒళ్ళు పులకలు వేసిపోతాను. చూసారా? ఇక్కడ కనుక మీరు ఇలా ఉంటే కనుక మీకు మీరే వెలుగైపోయారు. ఆయన అంటున్నాడు దీనితో ఇతరులకు కూడా వెలుగవుతున్నారు. చూసారా? మీ ప్రమాదాన్ని మీరు పసిగట్టి దాన్ని దాటి ఇతరులకు వచ్చేసారు. అప్పుడు మీరేం చెబుతున్నారు? మీ ముందున్న వాడికి ఇది ప్రమాదం అని చెబుతున్నారు. అప్పుడు మరి అక్కడ దీపాలు కూడా వెలిగిపోతాయి కదా. ఇది చూసారా ఎలా ఉంది? పూర్తి స్వేచ్ఛలో ఉన్నారు. చూసారా? ఈ పూర్తి స్వేచ్ఛలో ఉన్న ఈ మనసు లేకుండా, తెలియని దానికోసం చూసే మనసు లేకుండా దైవాన్ని గురించి మాట్లాడతాం కదా. ఆ మాట్లాడటంలో ఏ విలువ లేదు. చూసారా? ఇదంతా ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళు బొమ్మలతో ఆడుతున్నట్టు ఉంటుందన్నమాట. ఆయన అంటున్నాడు మనం ఈ బొమ్మలతో ఆడుతూనే దాన్నే మతం అంటున్నాం. ఈ ఉన్న గందరగోళం చాలక ఇంకా కొంత గందరగోళాన్ని ఇప్పుడు చూస్తున్నాం కదమ్మా. రకరకాలు ఎలా ఉందో చూసారా? మరి దానితోటే మనం ఉంటే మన గతి ఏంటి? ఎంత దైన్యతతో ఆ దైన్యతని మనమే సృష్టించుకొని మనమే దానికి బందీలు అయిపోతాం. ఎలా ఉంటుందో చూసుకోండి. ఒక్కసారి ఆలోచించండి మీరు. మీ ప్రజ్ఞను అక్కడ పెట్టండి. ఇలా కనుక తెలియకపోతే మనం ఇప్పుడు చెప్పుకునేదంతా కూడా ఆఖరికి సత్సంగాలు కూడా ఒక ఆధ్యాత్మిక కాలక్షేపం అనమాట. అలా అయిపోతాం అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ థాట్ యొక్క ఆ ప్రక్రియ మొత్తాన్ని అర్థం చేసుకుంటామో చూసారా?
మన ఆలోచనలోనే ఇంకా చిక్కుకుని ఉండనప్పుడు ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఇంక మీ ఆలోచనలు మీరు ఎలా చిక్కుకుంటారండి? మీరున్నారు ఒక మెరుపులా. చూపు కూడా ఒక అగ్ని, ఒక జ్వాల.